టాలీవుడ్ కి ల్యాండ్ మార్క్, తెలుగు పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్టర్ అన్న ఎన్టీఆర్. అటు నటనాపరంగా ఇటు రాజకీయంగా ఎప్పటికీ మరిచిపోలేని చరిత్ర ఆయనది. అందుకే ఆయన సిల్వర్ స్క్రీన్ దిగివచ్చి చైతన్య రథం ఎక్కినప్పుడు గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు తెలుగువారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్టీఆర్ ని మర్చిపోలేని అభిమానులు ఆయన జన్మదినాన్ని మహా పండుగలా జరుపుకుంటుంటారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అన్న నినాదంతో దూసుకొచ్చి తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు అన్న ఎన్టీఆర్. చైతన్య రథమెక్కి ఊరూరా తిరుగుతూ ఆయనిచ్చిన పిలుపుకు తెలుగు ప్రజలు తరంగాల్లా తరలివచ్చారు. ఓట్ల సునామీని సృష్టించారు. ఆవిర్భవించిన 9 నెలల్లోనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. నాటి ఎన్టీఆర్ ప్రభంజనం కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని కంగు తినిపించింది. దీంతో గద్దెనెక్కిన కొన్నాళ్లకే తెర వెనుక వ్యూహం నడిపిన కొందరు ఢిల్లీ పెద్దలు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి పథక రచన చేశారు. దాని ఫలితమే నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్ ఈ సంక్షోభం నుంచి కోలుకోలేరని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు ప్రజా ఉద్యమం కళ్లు పైర్లు కమ్మేలా చేస్తుంది. స్క్రీన్ మీదే కాదు, రాజకీయాల్లోనూ ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలో తనకు తెలుసంటూ ఢిల్లీ పెద్దలకు తన సత్తా రుచి చూపించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. తన హయాంలో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు నాట సంక్షేమాక్షరికి బీజాలు వేసింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం వెనుక నాటి ఎన్టీఆర్ మార్కే కనిపిస్తుంది. ఇక మహిళలకు ఆస్తులో సమాన హక్కు, పటేల్ పట్వారీ విధానం రద్దు, మండలాల ఏర్పాటు వంటి వాటితో తమదైన మార్పు చూపించి అభిమానుల గుండెల్లో కొలువు తీరారాయన. లో అధికారాన్ని చేపట్టాక సంపూర్ణ మద్య నిషేధం వంటి సంచలన నిర్ణయంతో మహిళా లోకాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ప్రజల వద్దకే పాలన అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. పార్టీ శ్రేణులు అభిమానులతో మమేకమవ్వడానికి తన హయాంలోనే మహానాడుకు అంకురార్పణ చేశారు ఎన్టీఆర్. తన జన్మదినమైన మే 28ని ప్రజలతో కలిసి జరుపుకోవడానికి ఆ మహా పండుగకు తెరలేపారు. చంద్రబాబు హయాంలోనూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు ప్రాధాన్యత తగ్గలేదు. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మహానాడును సొంత ఇంటి పండుగలానే జరుపుకుంటూ వస్తున్నారు తమ్ముళ్లు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ గత ఏడాది గండిపేటలో మహానాడును ఘనంగా నిర్వహించింది. ఈసారి ఏపీలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించడంతో తిరుపతి దానికి వేదికైంది. 3 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది పసుపు దళం.
తిరుపతి పసుపుమయం అయింది. 3 రోజులు జరిగే మహానాడు ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. మహానాడు వేదిక సినిమా సెట్ తరహాలో రెడీ అయింది. వచ్చిన వారిని అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పసందైన వంటకాలు తయారవుతున్నాయి. అటు సంప్రదాయం, ఇటు హైటెక్ హంగులతో పసుపు పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తమ్ముళ్లు. తిరుపతిలో ప్రారంభం కానున్న మహానాడుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి తెలుగుదేశం శ్రేణులు. 7 ఏళ్ల తర్వాత మహానాడుకు తిరిగి తిరుపతి వేదికవడంతో జిల్లా నేతలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అదీకాక అధికారంలోకి వచ్చాక జరగనున్న పార్టీ పండుగవడంతో సీనియర్ నేతలంతా తిరుపతిలోని మకాం వేసి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 5గురు ఐపీఎస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 40,000 మందికి పైగా ప్రతినిధులు మహానాడుకు హాజరు కానుండటంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహానాడుకు వేదికైన తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ను ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొనుండటంతో భద్రత పోలీసులకు సవాలుగా మారింది. అందుకే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభం కానుంది. మంత్రి నారాయణతో పాటు ఇతర నేతలు ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూస్తే దేశం నలుమూలల నుంచి తిరుపతికి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం తరలి వస్తూ ఉంటారు. వారితో పాటు స్థానికుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహించేలా దృష్టి పెట్టారు టీడీపీ నేతలు. ఈసారి మహానాడులో సభావేదిక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. రాజసం ఉట్టిపడేలా దాన్ని తీర్చిదిద్దారు. వెనుక వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైటెక్ సిటీ, నవ్యాంధ్ర రాజధానికి సంబంధించిన చిత్రాలు, అలాగే వేదికకు ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు చంద్రబాబు చిత్రాలను ఏర్పాటు చేశారు. మహానాడు జరిగే 3 రోజులు ఘుమఘుమలాడే పసందైన విందు భోజనం అతిథులకు వడ్డించబోతున్నారు. ఎప్పట్లాగే ప్రత్యేకమైన మెనూ రూపొందించి ప్రత్యేకంగా రప్పించిన వంటవారితో వండిస్తున్నారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సీనియర్లే స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. మేము రకరకాలుగా చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 15,000 మంది, మధ్యాహ్నం 30,000 మంది, మళ్ళీ సాయంత్రం 15,000 మందికి చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మరుసటి రోజు స్వర్గీయ తారక రామారావు గారి జన్మదినం కాబట్టి ఆ రోజు పొద్దున 15,000 మందికి, మధ్యాహ్నం 30,000 మందికి, సాయంత్రం 15,000 మందికి చేయదలిసాము. కానీ అంచనాల ప్రకారం చాలా మంది 45,000 మంది, 50,000 మంది వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. దానికి కూడా మేము ప్రిపేర్గా ఉన్నాము. 45,000 నుంచి 50,000 మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే ప్రిపరేషన్లోనే ఉన్నాం. కాబట్టి అంచనాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సభా వేదిక ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు, సభా వేదిక మీద ఎవరెవరుంటారు, మహానాడుకు హాజరయ్యే వారికి రవాణా, భోజనం, ఇతర వసతులు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలను అలరించడానికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సినీ నటుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఈ సభ ప్రారంభం కాని ముందు సాంస్కృతిక విభాగం ప్రదర్శనలే స్టార్ట్ అవుతాయి. పాటలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, జముక్ కథలు ఇలాంటివన్నీ ప్రారంభం అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వివిధ జానపద కళారూపాలతో 23 జిల్లాల నుంచి వచ్చినటువంటి జానపద కళాకారులందరూ డప్పులు, అనేక రకాల వాయిద్యాలతో ఆయన స్వాగతంగా ఈ జెండా వందనం దగ్గరికి తీసుకొస్తారు. జెండా వందనం జరగగానే మా సాంస్కృతిక విభాగం మనిషి గాయకులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడతారు. అది అవగానే ఆయన ఎన్టీ రామారావు గారికి దండ వేసి సభలో ఆశీనులు అవగానే ఆయనకి స్వాగతం చెప్తూ కల్చరల్ స్టేజ్ నుంచి 23 మంది పిల్లలు, అమ్మాయిలు అద్భుతమైనటువంటి స్వాగత గీతాన్ని నృత్యరూపకంగా చేసి చూపిస్తారు. మొత్తం మీద పార్టీ యంత్రాంగమంతా పసుపు పండుగ కోసం తిరుపతిలోనే మోహరించింది.